ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ గురువారం రోజు ప్రశ్నించకుండా నా విభూతిని తాకి శుభవార్తను వినడానికి సిద్ధంగా ఉండు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండి అక్క, మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా 100కు 100% జరిగిందండి. వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం తీరిందనమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ వ్యాపారం, ధనం అనేది ఎంత సంపాదించినా కూడా నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంకా ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, చెడు వ్యసనాల నివారణ, మానసిక సమస్యలు, నాగదోషం, కుజదోషం, శత్రువుల ప్రయోగాల నివారణ, ఇంకా సంతానం ఆలస్యం కావడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, నెంబర్ వచ్చేసి 7780246131. ఈ నెంబర్కు కాల్ చేసి గురువు గారికి మీ సమస్యని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కు 100% మనకు చాలా నమ్మకంగా పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభిస్తుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారు అనమాట. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, ఈ గురువారం రోజు ప్రశ్నించకుండా నా విభూతిని తాకు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో బాధలతో ఇంకా భరించలేని జీవితాన్ని గడుపుతున్నావు. ఇలాంటి సందర్భంలో నీకు నేను ఒక సలహా ఇస్తాను, తప్పకుండా పాటిస్తావు కదూ. నువ్వు ఎప్పుడైనా సరే నా గుడికి వెళ్ళినప్పుడు విభూతిని ఇంటికి తెచ్చుకో. అలా తెచ్చుకున్న విభూతిని ఎప్పుడు కూడా నీ నుదుటిన ధరిస్తూ ఉండు. అలా ధరించడం వలన అది నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నా విభూతిని ఏ మానసిక రోగానికైనా సరే నా విభూతి చక్కగా ఉపయోగపడుతుంది. మీరు నేను చెప్పిన సలహాలన్నీ, సందేహాలన్నీ చక్కగా వింటున్నారని నాకు తెలుసు. కానీ మీకు ఎలాంటి బాధ కలిగినా వెంటనే నాకు చెప్తున్నారని కూడా తెలుసు. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా లేదా అని బాధపడుతుంటారని కూడా నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని నేను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. నా భక్తులు ఎవరైనా సరే మానసిక సమస్యలతో కానీ, ఇంకా అప్పుల బాధలతో కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను ఖచ్చితంగా వాటిని తీరుస్తానని చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీకు అర్థం చేసుకునే గుణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు నన్ను అర్థం చేసుకోలేనప్పటికీ కూడా మీ బాధలన్నీ నేను తప్పకుండా తీరుస్తాను. ఇది నీ కోసమే. నువ్వు కోరుకున్న జీవితం నీకు నేను ఇస్తున్నానమ్మా, ఇదిగో తీసుకో. నువ్వు నన్ను అడిగావు కదా, జ్ఞాపకం ఉందా? ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి. అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను. నిజమే, ఆ సందర్భం అనేది అలాంటిది. మరి నేను చేయిందిస్తానని ఎన్నో రోజులు ఎదురు చూసి నిరాశతో, బాధతో నన్ను తలుచుకోవడమే మానివేశావు కదూ. నీవు చేసే పని దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు. అయినా ఏ మాత్రమూ కూడా పరిస్థితులకు నువ్వు భయపడలేదు. ఇంకా రెట్టింపు పట్టుదలతో పని చేసుకుంటూ వెళ్ళావు. అప్పుడప్పుడు నన్ను కోపంగా మాటలంటూ ఉండేదానివి. తర్వాత అలా అన్నందుకు నేను ఏమైనా చెడు చేస్తానని నువ్వు భయపడిపోయేదానివి కదూ. తల్లి, నువ్వు నా బిడ్డవమ్మా. నాకు నీ మీద ఎటువంటి కోపం రాదు. నువ్వు నన్ను కోపగించుకున్నా కూడా నాకు ఎలాంటి బాధ కలగదు. నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడడం లేదని ఎప్పటికీ నువ్వు అనుకోవద్దు. నేను అన్నీ కూడా చూస్తూనే ఉంటాను, సర్వం చూస్తూనే ఉంటాను. సమయానుసారం ఏమీ చేయలేక నువ్వు నీకంటే అధిక బాధ అనుభవించాను. ఇన్నాళ్లకు నీకు నేను చేయందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది. నీవు కోల్పోయానని అనుకుంటున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను.
ఇక తీసుకో. ఇకపై ఏమి భయం అవసరం లేదు. నీవు కోరుకుంటున్నవన్నీ ఇస్తున్నాను తీసుకో అమ్మా. నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను నువ్వు అడుగు. ఒక తల్లి తన సమస్యలకు బిడ్డ ఎలా చెప్పుకుంటుందో నువ్వు నీ సమస్యలన్నిటినీ నాతో చెప్పుకో. అది ఏదైనా సరే తక్షణమే నీకు నేను అందచేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు మనశ్శాంతిగా జీవించాలనేదే నా ఆశ. ఇకపై నీ ఇంట ఆనందాలు వెల్లువెల్లుతాయి. అనుకున్నవన్నీ పొందుతూ జీవితం అనేది ఆనందమయం చేసుకుంటారు. ఎప్పుడూ కూడా ఈ బాబా మీకు సహాయపడడం లేదని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. నీ కుటుంబానికి నా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. ఈ శుభవార్త నీకు నేను చెప్పేందుకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నీ యొక్క కర్మ ఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది. అప్పుల్లో కూరుకుపోయి నీవు నీ కుటుంబం ఎంత వేదనాభరితం జీవితం గడుపుతున్నారో నాకు తెలియనిది కాదు. నీ యొక్క అదృష్టం కొద్దీ అనుకూలమైన కుటుంబం నీకు దొరికింది. ఎలాంటి పరిస్థితి ఎదురైన వారు నిన్ను వెనుదొన్నగా నిలబడ్డారు. అందువల్లే నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిలబడగలిగావు. ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా ఇంటి గుట్టు బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నంతలో రోజు గడుపుతున్నారు. ఎంతటి కష్టం వచ్చినా కుటుంబం అంతా ఒక మాట మీద ఉండి కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా నెగ్గుకు రావచ్చని మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి. నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. నీకు మంచి ఉద్యోగం ఉంది. అప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వేరేగా ఉండేది. అవునా? ఏమిటి బాబా అంతా బాగుంటుందని మరలా ఇలా అంటున్నారని భయపడకు. అంతా బాగుంటుంది కనుకనే ముందు చేసిన తప్పు మరలా చేయకూడదని నిన్ను నేను ప్రేమగా హెచ్చరిస్తున్నాను. పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయి. ఇప్పటికే నీ ఇంట వచ్చిన మార్పు గమనించే ఉంటావు. అవును, నీ కుటుంబం అనుభవించిన చెడు రోజులు పోయాయి. ఇక అన్నీ మంచి రోజులే. అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయం. నీవు, నీ భార్య, నీ పిల్లలు అందరూ సంపాదన బాట పట్టారు. ఇక మీదట ఆదాయానికి ఏ లోటు ఉండదు. అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను. సరిగ్గా ఈ నెలకు 3 నెలలలోపు అప్పులన్నీ తీర్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకోవడానికి నువ్వు ప్రణాళికలు వేసి విజయం సాధిస్తారు. అయితే ఇప్పుడు నీ మనస్సులో ఏముందో ఇంకా నేను చెప్పనా? ఇంకా అన్ని రోజులు ఎదురు చూడాలా బాబా అని ఆలోచిస్తున్నావు కదూ. మన దగ్గర నుండి సంపద దూరమైనప్పుడు చాలా వేగంగా పోతుంది. వచ్చేటప్పుడు ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది. అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అన్నది జరగదు. స్థాయి పెరిగింది కదా అని గర్వం రానివ్వకు. ఇక అన్నీ శుభకరమైన రోజులు మీకు వస్తాయి. ఎప్పుడు కూడా నా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. ఎంతో కాలంగా నువ్వు ఎంతో విపరీతమైన కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు. ఎంత ప్రయత్నించినా అవి తొలగే మార్గాలు మాత్రం కనపడడం లేదు. అవును కదా? సంపాదన కోసం వెళ్ళి ఎదురైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు. నేను చూస్తూనే ఉన్నాను. నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలా అని నేను చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఈరోజు ఒక దారి కనపడింది. నీవు ఆ మార్గంలో నడిస్తే నీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఇకపై ఎప్పుడు నీ జీవితంలో సమస్య అనేది రానే రాదు. అయితే ఈ పరిష్కారం నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏది కలిసి రాకపోయినా పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు. భగవంతుడా, నాకు తోడు ఉండి ముందుకు నడుపు అని తప్ప నువ్వు ఏ రోజు నన్ను నిందించలేదు. నాకు బాబా అన్ని చూసుకుంటాడు, బాబా నాకు మాట ఇచ్చాడు అని నువ్వు అనుకునడమే తప్ప నన్ను ఎప్పుడూ కూడా నిందించలేదు. ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం, పనిలో శ్రమించడం, ఇదే నువ్వు నిత్యం చేసేది. అందుకే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి. ఎవరిని కూడా నువ్వు దూషించవు. ఎంతో ఓర్పుతో ఉంటావు. అందుకే నేను నీకు ఇది చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల బాధలు పడ్డ నీకు ఒక్క నెల రోజుల కాలం పెద్ద విషయం కాదు. నువ్వు ఇలా చెయ్యి. ప్రతిరోజు నువ్వు కాకికి బెల్లం ముక్క పెట్టు. నువ్వు చేయవలసింది ఇదే. మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకో. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది. ఇలా నెల రోజులు పూర్తిగా అయ్యేలోపు నీ పరిస్థితి ఖచ్చితంగా చక్కబడుతుంది. నమ్మి చేసుకో. దేనికైనా నమ్మకం ముఖ్యం కదా. అంతా శుభం జరుగుతుంది. నీ సంకల్పాలన్నీ నెరవేరాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను.
నీ కుటుంబంపై ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. నమ్మకం ఉండాలి. నమ్మకంతో ఏ పనైనా చేయాలి. నా మాట నమ్మి నువ్వు ప్రారంభించావు కదూ, నీకు నా యొక్క ఆశీస్సులు. నువ్వు చేసే పనిలో నీకు నేను తోడుగా ఉన్నాను. ఎప్పుడు కూడా నువ్వు కంగారు పడకు. చిన్నపాటి పొరపాట్లు చేసినా కంగారు పడకు. పని చేస్తూ పోతే అనుభవం వస్తుంది. మొదట నిన్ను నువ్వు నమ్మాలి. నీపై నీకు ఆత్మవిశ్వాసం ఉంటేనే ఎందులో అయినా విజయం సాధించేందుకు వీలు కలుగుతుంది. నిజమే, నీకు ఈ సంశయం ముందుటి పరిస్థితుల ప్రభావమే, కానీ అక్కడే ఉండిపోతే నువ్వు అనుకున్నది ఎలా సాధించగలవు? అయినా నేను నీకు తెలియజేశాను కదా, నీకు ఇక మీదట అన్ని విజయాలే అని. మరి ఇంకా అంత సంశయిస్తూ సమయం వృధా చేసుకొని వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఎలా చెప్పు? బాబా కరుణించి దారి చూపు అని అంటూ అడిగావు. తీరా నేను అన్ని సమకూర్చే సమయంలో అనుమానం పెట్టుకుంటావు. ధైర్యంగా పని మొదలుపెట్టి నీ లక్ష్యం నెరవేర్చుకో. స్థిరమైన మనసు, స్థిరమైన లక్ష్యం ఉంటే ఎందులో అయినా గెలుపు తథ్యం. పట్టుదలగా ముందుకు వెళ్ళు. ఆపై నీకు నేను తోడుగా ఉంటాను. ఎవరికి మొదలు పెట్టగానే విజయం రాదు. అది చాలా సమయం పడుతుంది. ఆ సమయం నీకు ఇప్పటి నుంచి మొదలవుతుంది. తప్పకుండా నువ్వు ఏ పనినైతే మనస్ఫూర్తిగా మొదలు పెట్టాలనుకుంటున్నావో ఆ పనిపైన దృష్టి సారించు. నమ్మకం పెట్టుకో. 10 మందికి నువ్వు స్ఫూర్తిగా ఉండు. నీవు చేసే వృత్తి 10 మందికి ఉపయోగపడేది కావున వారితో నమ్మకంగా ఉండు. ఎవరిని అవహేళన చేయకు. వీలైతే నీ శక్తి కొద్ది సహాయం చేయి. సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా నా ఆశీస్సులు నీకు ఉంటాయి. నీకు నేను తోడుగా ఉంటాను. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? తప్పకుండా నువ్వు దేనిలోనైనా విజయం సాధించుకొని నెగ్గుకొని వస్తావు. నీకు కలకాలం సంతోషంగా ఉంటావు. అందులో ఎటువంటి అనుమానమే వద్దు. ఏమాత్రం భయపడొద్దు. నీవు కోరిన వెంటనే నేను ఫలితం ఇవ్వలేదని, నిన్ను పట్టించుకోవడం లేదని బాధపడొద్దు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళను. ఎప్పుడు నీతోనే ఉన్నాను. నీవు కోరుకుంటున్నట్లు జరిగే వరకు నీకు సహాయం చేయాలని. ఆపద వస్తే ఎప్పుడు కూడా నేను సమస్య పెద్దదిగా అవ్వకుండా రక్షిస్తూ నీ దగ్గరే ఉంటున్నాను. నీకు అనుభవంలోని వచ్చే ఉంటుంది. గుర్తు చేసుకో. ఒకసారి ఆలోచించు. ఈ బాబా నీకు ఎప్పుడు కూడా సహాయం చేయలేదా? ఎన్నో జటిలమైన సమస్యల నుంచి తప్పించుకొని నిలబడ్డావు అంటే నీకు నేను తోడుండట్టే కదా. లేనంటావా? నన్ను నిత్యం తలుచుకుంటూ ఏది జరిగినా అది మంచైనా చెడైనా, బాధ వచ్చినా సంతోషం వచ్చినా బాబా అంటూ నన్నే పిలుస్తూ నన్నే తలుచుకుంటూ ఉంటావే. నాపై కోపం వచ్చినా నన్ను వదలవు కదా. తల్లి బిడ్డల బంధం అన్నది నీవు కోరుకున్నవి అన్నీ నీకు తగ్గుతాయి. ఖచ్చితంగా దక్కే తీరుతాయి. అమ్మ అయినా సరే వంట పూర్తవ్వకుండా భోజనం పెడుతుందా? బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే వాడి ఆకలి ఉపశంసించడానికి వంట పూర్తి అయ్యేలోపు వాడిని ఊరడించడానికి తాయలాలు పెడుతుంది. అలాగని భోజనం పెట్టడం మానుతుందా? వంట పూర్తయిన వెంటనే బిడ్డ కడుపు నిండా తినిపించి వాటిని చూసి ఎలా తృప్తి పడుతుందో అట్లాగే నీ ఇబ్బందులు తొలగే సమయం వచ్చే వరకు నేను నిన్ను ఏదో ఒక విధంగా కాపాడుకుంటూ ఉంటాను. సమయం రాగానే నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చే తీరుతాను. నీవు చేయవలసింది మాత్రం విశ్వాసం కోల్పోకుండా ఉండడమే. నీ వృత్తిని నిర్లక్ష్యం చేయకుండా నిర్వర్తించు. పనిలో దైవాన్ని చూడు. చిరునవ్వుతో ఉండు. నేను నీతోనే ఉన్నానని గమనించు. ఏది అవసరమో అదే నీకు అందిస్తాను. సకలం చేకూరుస్తాను. సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి నమ్మకం పెట్టుకో. నమ్మకం లేకపోతే ఎవరు ఏం చేయగలరు చెప్పు? మీకు బుద్ధి చెప్పడం దండగాని చాలాసార్లు నాకు అర్థమవుతూ ఉంటుంది. ఎన్ని మార్లు మొత్తుకున్నా కూడా వినరు. నా భక్తులమని చెప్పుకుంటూ మీరు చేసే ఈ పనులు చూస్తుంటే ఏ విధంగా మిమ్మల్ని మార్చాలన్నది నాకు కూడా పాలుపోవడం లేదు. మీ తోటి వారిని చూసైనా తెలుసుకోండి. ఎన్ని రోజులు సాగుతుందని అనుకుంటున్నారు? ఎందుకు బాబా మాపై కోపంగా ఉన్నారు? మేము ఏం చేశామని అడుగుతున్నారు కదూ. మీరు అనుకుంటున్నారే కానీ నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వారు మాత్రం తాము చేసేదంతా మంచిదే అని అనుకుంటూ విర్రవీగుతున్నారు. తెలుసుకోండి, అదేంటో చెప్తాను. వారు ఏం చేస్తున్నారో ఒకరి విషయాలు సేకరించి మరొకరికి చెప్తున్నారు. వారి ఆప్తులకు తప్పుగా చేరవేస్తూ వారి ఇరువురు మధ్య గొడవలు సృష్టించి సంబరపడుతున్నారు. కొందరైతే ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడిపోయేలాగా చేయడమే పనిగా పెట్టుకున్నారు. మరికొందరైతే దొంగతనం చేస్తున్నారు. దొంగలించడం అంటే ధనం ఒకటే కాదు, వారికి అవసరమైనవి ఏవైనా సరే తమ ఒంటికి కానీ తమ మెదడుకి కానీ ఇసుమంతైనా శ్రమ పెట్టకుండా ఇతరుల నుండి సులువుగా దొంగలించి తమది అని చలామణి చేసుకుంటున్నారు.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అవతలి వారి నుండి ఎంత లభిస్తే అంత అక్రమంగా తమదే అన్నట్లుగా ఉపయోగించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి వారందరూ తెల్లవారవగానే నాకు పరమభక్తులుగా పూజిస్తూ, నాకు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ, బాబా నిజమైన దేవుడు, బాబాని మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాము, బాబా మాకు అన్నీ చేసి పెడతాడు, బాబానే మాకు చేయందిస్తుంటారని అనుకుంటూ ఉంటారు. వారు ఈ విధంగా అనుకుంటున్నారేమో, వారు ఎటువంటి నేరాలు చేసినా నన్ను పూజిస్తే నేను వారిని రక్షణగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటానని. అటువంటిది ఎన్నడూ కూడా జరగదు. కొన్ని రోజులు మారడానికి అవకాశం ఇస్తాను. ఏదో ఒక విధంగా వారిని సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కొందరు గమనించి మారుతారు, బాగుపడతారు. మిగిలిన వారు చేసిన దానికి ఖచ్చితంగా కఠినమైన శిక్షను అనుభవించాల్సిందే. అందుకు నేను మీకు పదే పదే చెప్తూ ఉంటాను, మంచిగా ఉండండి. కొద్ది రోజులు ఇబ్బందులకు బాధపడినా జీవితాంతం సుఖంగా ఉంటారు. మీ తర్వాతి తరాలకు మేలు చేసిన వారవుతారు. ఎప్పుడూ కూడా మీరు చేసిన పాపపుణ్యాలను బట్టి మీ కుటుంబం కూడా అనుభవిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి చెడు ప్రయోగాలకు, ఎటువంటి చెడు పనులకు మీరు నోచుకోకుండా మీరు సంతోషమైన రోజులను గడపాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. నువ్వు ఎంతో సంతోషంగా షిరిడి వచ్చి కూడా నన్ను దర్శించుకుంటావు. ఈ విషయం నీకు తెలియచేయడానికి ఈరోజు నేను ఈ సందేశం ఇస్తున్నాను. ఎందుకు అంత ఆనందంతో నువ్వు నా షిరిడి వస్తావో తెలుసా? నువ్వు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు అనుభవించావో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంతోషాన్ని నీకు చేరువ అవుతాయి. కాబట్టి ఆ సంతోషంలో నువ్వు ఎన్నాళ్ళ నుండి కోరుకుంటున్న షిరిడి ప్రవేశం జరుగుతుంది. నువ్వు షిరిడి వచ్చి నన్ను దర్శనం చేసుకొని మహా ఆనందం పొందుతావు. నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు నేను ఏదో ఒక రూపంలో పలకరిస్తానులే. నీ ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి ఒక మంచి దారి కూడా ఏర్పడుతుంది. సరిగ్గా 2 నెలల్లో నువ్వు అన్ని రకాల యోగ్యమైన జీవితాన్ని గడపడానికి అర్హులవుతావు. అక్కడి నుండి నీకు అంతా మంచి జరుగుతుంది. నీ జీవితంలో నీకున్న బాధలన్నీ మటుమాయమైపోతాయి. నీ కుటుంబంలో సహా నువ్వు సుఖ సంతోషాలతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఎల్లవేళలా నిస్వార్థమైన మనసుతో జీవిస్తావు. నీకు షిరిడి రావాలన్నది నీ కల, కానీ ఇప్పటి వరకు నీకు ఆ యోగం రాలేదు. ఎన్నిసార్లు మీరు ప్రయత్నించినా కూడా ఆ అదృష్ట యోగం కలగలేదు. ఏదో ఒక ఆటంకం కలిగి షిరిడి ప్రయాణం అనేది మీకు ఆగిపోతుంది. నిజమే కదూ? నా ప్రవేశం లేనిదే ఎవరుడు షిరిడీకి రాలేరు. తప్పకుండా నేను నా చెయ్యందిస్తాను, నిన్ను షిరిడీకి తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు ఆ అదృష్టం కలిసి వచ్చింది. నువ్వు ఎంతో సంతోషంగా ఎటువంటి జంకు లేకుండా షిరిడీ రాగలుగుతావు. నీ కుటుంబం మొత్తం తీసుకొని ఆనందంగా ప్రయాణం చేస్తావు. నన్ను దర్శించుకొని నా ఆశీస్సులు కూడా పొంది క్షేమంగా ఇంటికి చేరుతావు. ఇక అక్కడి నుండి నీ జీవితం ఇంకా మంచి మంచి మలుపులు తిరుగుతుంది. షిరిడీ ప్రవేశం అన్నది ఏ భక్తునికైనా సరే మంచే చేస్తుంది. కాకపోతే షిరిడీ ప్రవేశం చేయడానికి అనుకూలమైన సమయం వస్తే కానీ రాలేరు. నీకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు 2 నెలల్లో నన్ను దర్శనం చేసుకోవడానికి రాబోతున్నావు. అన్నీ ఏర్పాట్లు చేసుకో. నీకు ఏది అడ్డంకి లేకుండా నేను చూసుకుంటాను. అన్నీ సజావుగా సాగుతాయి. మనం మళ్ళీ షిరిడీలో కలుద్దాం. షిరిడీ ప్రవేశం సర్వ దుఃఖ నివారణం. నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ కూడా ఉంటారు. ఈ బాబాపై పూర్తి నమ్మకం పెట్టుకున్న వారికి ఎటువంటి ఆపద కలగదు. ఓర్పుగా ఉండాలి. భగవంతునిపై ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని ఉంచాలి. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకొని వెళ్తూ ఉండాలి. ఆపై అంతా కూడా నేను చూసుకుంటాను. ఎవరిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. ఎల్లప్పుడూ నేను నీకు రక్షణగా ఉంటాను. ఎవరైనా నీ ముందు చేయి చాపి ఏదైనా సహాయం కోసం అడిగితే లేదు పొమ్మని చెప్పకూడదు. నీకు వీలైనంతలో సహాయం చేయి, లేకపోతే నమస్కరించి మర్యాదగా తప్పుకో. అలా నమస్కరించడం వలన నీకు ఎలాంటి ఆపద కలగదు. లేదు పొమ్మని అడిగి ఇంకా వారిని ఎక్కువగా దూషించకూడదు. నీకు ఇలాంటి పనులు చేసుకోవడం చేత కదా, పని చేసుకోవడం ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. ఇలా అడుక్కొని తినడం వలన నీకు వచ్చే లాభం ఏమిటి? ఎప్పుడూ కూడా వస్తూ ఉంటారు. పొమ్మని ఎప్పుడూ కూడా ఇతరులపై విరుచుకుపడరాదు. ఎందుకంటే వారు ఆ కర్మలను అనుభవిస్తున్నారు. వారి కర్మలను అనుభవించగానే వారికి కూడా మంచి రోజులు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. వారు చేసిన పాప పుణ్యాలను బట్టి ఎటువంటి కర్మలనైనా అనుభవిస్తామని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు
గత జన్మలో చేసిన మంచి కర్మల వలన ఈ జన్మలో ఇలాంటి మంచి ఫలితాలను అనుభవిస్తున్నావు. కానీ నీ ముందు ఎవరైనా చేయి చాచి నిలబడినప్పుడు నువ్వు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండాలి, కానీ వారిని దూషించకూడదు. వారి కర్మలను బట్టి వారు అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారని అర్థం చేసుకొని వీలైతేనే నీకు సహాయం చేయి, లేకపోతే కుదురుగా ఉండు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారి విభూతిని ఎప్పుడు కూడా నుదుటిన ధరిస్తూ బాబాగారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. బాబాగారి విభూతిని ఎప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉండండి. మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. బాబాగారి విభూతిని ధరించిన వారికి ఎప్పుడు కూడా ఎటువంటి బాధ కానీ దుఃఖం కానీ కలగదు. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. బయటికి వెళ్ళేటప్పుడు బాబాగారి విభూతిని నుదుటన ధరించి మీరు ఏ పని మీద వెళ్ళాలని అనుకుంటున్నారో బాబాగారిని మనస్ఫూర్తిగా నామస్మరణ చేసుకొని వెళ్తే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.